ఈ జూన్ 23 వస్తే మరి గత 2 సంవత్సరాలుగా కూడా జైత్యాల్లో అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గంలో మరి ఆనాడు కాంగ్రెస్ జెండా పట్టుకొని దాదాపు రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మరి అసెంబ్లీలో గలమెత్తినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి మళ్ళీ పునర్జీవం పోసినటువంటి నాయకులు, మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు, ఈ ప్రాంతం జైత్యాల ప్రాంతంపై కూడా అణువు కూడా అనుభవం ఉన్నటువంటి నాయకులు మరి చాలా ఆవేదనకు మరి వారికి ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని కాపాడిన నాయకుడు, ఆ నాయకునికి గౌరవం దక్కకపోవడం ఒక పక్క అయితే, మరి నిరంతరం కూడా ప్రజల మధ్యలో ప్రజల సమస్యల కోసం పోరాడేటువంటి అంకిత భావం కలిగినటువంటి జీవన్ రెడ్డి గారు మరి ఆ మర్యాద దక్కకపోవడం, తనతోటి ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా సమన్యాయం జరగకపోవడం పట్ల చాలా ఆవేదనకు గురిచెంది. అదేవిధంగా ఒక పక్క 6 గ్యారంటీలు 420 హామీలను మోసపూరిత హామీలు ప్రజలకు చెందట్లేదు, విఫలమైందని చెప్పేసి ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్ర మరి సాధకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే మళ్ళీ మనం కలిస్తేనే ముందుకు ఈ యొక్క అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, జైత్యాల అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి భావించి మరి మేమందరం కూడా కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో, మా జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారి నాయకత్వంలో, ఈశ్వరన్న గారు నాయకత్వంలో, అదేవిధంగా మా రమణన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు, మా కొరుట్ల సంజయ్ అన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరినీ కూడా ఒక్కసారి కేసీఆర్ గారు అడిగితే కొండంత బలం మనకు జీవన్ రెడ్డి గారు మన పార్టీకి వస్తే వారితో పాటు కలిసి పనిచేయడానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం. తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి మనకు అదనపు బలం తోడవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. వారు రావడం ఎంతో సంతోషంగా మరి భావిస్తూ మరి కేసీఆర్ గారు నిన్న వారు కలవడం జరిగింది. మేమందరం కూడా వారిని ఇంటికి వచ్చి విద్యాసాగరరావు గారి నాయకత్వంలో మరి తీసుకెళ్ళి కలవడం, మరి వారు చెప్పినటువంటి ఈరోజు మరి ఒక స్థల పరిశీలన, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి నాయకులు పెద్దలందరి సమక్షంలో స్థల పరిశీలన జరిగి ఏప్రిల్ 20 సాయంత్రం 5 గంటలకు మరి మా విద్యాసాగరరావు గారి నాయకత్వంలో ఆనాడు ఈ చేరిక కార్యక్రమం ఉంటుంది. ఏదైనా కూడా మంచి శుభ పరిణామం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి వారికి, వారి యొక్క అనుచర గణానికి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీలోకి వస్తున్నందుకు ఈ యొక్క ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. అతి తక్కువ కాలంలో మరి విస్మరణకు గురైనటువంటి పార్టీ, దానికోసం జీవన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉంటూ వారితో పాటు ఒక బిడ్డగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో పాటు కలిసి పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. అధికార దాహంతో ఈ కాలంలో పార్టీలు మారుతున్న నాయకుల్ని చూసిన, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన, అధికారం కోసం అధికార పార్టీలోకి పరిగెడుతున్న నాయకుల్ని చూసిన, అలాంటి సమయంలో ఏ రోజు కూడా అధికారం కోసం పరిగెట్టకుండా కేవలం ప్రజల కోసము ప్రజాసేవ చేసినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు ఇవాళ ప్రజాసేవకి అంకితమైనటువంటి కేసీఆర్ గారితో జతగలవడం ఈ జిల్లాకే కాదు, ఈ రాష్ట్రానికి కూడా గొప్ప శుభపరిణామం ఇది. ఈ మధ్య చూస్తూ ఉన్నాం, మొన్న కౌన్సిల్ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ దగ్గరగా చూసిన ఆ ఎలక్షన్లలో ఒక్కొక్కరు గెలవడానికి పాపం పడని కష్టం లేదు, పెట్టని ఖర్చు లేదు, వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకొని అన్నీ చేసుకొని ఒక్కొక్కరు కౌన్సిలర్ కూడా ₹1 ఖర్చు పెట్టిన ఈ కాలంలో ఇప్పటి వరకు 45 ఏళ్ళు 46 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇంకా అదే బల్ల కుర్చీ మీద కూర్చొని అదే హుందాగా రాజకీయం చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారు మా పార్టీకి రావడం గొప్ప పరిణామం. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ రోజు ఎట్లా అయితే ఉద్యమం మొదలుపెట్టినారు, ఆ రోజు కేసీఆర్ గారి మీద పోటీ చేసినా కూడా కానీ కేసీఆర్ గారు రాజకీయం పట్ల ఉన్న గౌరవంతో వారి వల్ల కేసీఆర్ గారిని జతగలిసినారు. ఆ రోజు కేసీఆర్ గారి మీద పోటీ చేసినా కూడా కేసీఆర్ గారు చేసే పద్ధతులు, కేసీఆర్ గారికి రైతుల మీద ప్రేమ ఉన్న, కేసీఆర్ గారికి ప్రజల పట్ల ప్రేమ, ఇవన్నీ కూడా చూసి ఇవాళ జీవన్ రెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కాలంలో అధికార పార్టీ నుంచి అపోజిషన్ పార్టీకి రావడం అంటే అపోజిషన్ పార్టీ మీద ఉన్న గౌరవం ప్లస్ రెండోది తన ప్రజల పట్ల తనకున్న ప్రేమ, కేవలం బీఆర్ఎస్ పార్టీ ఆ పనులు చేయగలుగుతుంది కాబట్టి వారి వల్ల బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇంతకుముందే రమణ గారు చెప్పినట్టు ఇవాళ ఇక్కడ
పార్లమెంట్లో బీజేపీ సభ్యులున్నా, కేంద్ర మంత్రులు బీజేపీ వాళ్ళైనా ఇప్పటి వరకు తెలంగాణ కోసం ఒక్క రూపాయి పని చేయలేదు. వారు కావాల్సి అది కూడా ఒక అధికార పార్టీ, వారు కావాల్సి అది అందులో కూడా పోవచ్చు, కానీ లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీయే ప్రజలకు న్యాయం చేయగలుగుతుంది, కేవలం బీఆర్ఎస్ పార్టీయే రైతులకు న్యాయం చేయగలుగుతుంది అని చెప్పి వారికి పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇవాళ మా జిల్లాకు, మా రాష్ట్రానికి కూడా ఇంత గొప్ప నాయకుడు, ఇంత మంచి నాయకుడు మా బీఆర్ఎస్ పార్టీలో చేరడం మంచి శుభ పరిణామం. తప్పకుండా మేమందరం కూడా వారి పద్ధతుల్లో, వారు చూపించే మార్గంలో అందరం కూడా నడుస్తామని అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆ రెండు ప్రభుత్వాలు దాదాపు 24 నెలలు 28 నెలలుగా పరిపాలన సాగిస్తున్నటువంటి పరిపాలన తీరును ప్రజలు అర్థం చేసుకున్నారు కనుక వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా, చెప్పినటువంటి విషయాలను ఆచరణ తీసుకురాకుండా ఉన్నటువంటి ఆ పరిపాలన వైఫల్యాలను ఒక వేదిక కావాలని చెప్పని రాష్ట్రంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఆలోచన సమయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు దాదాపు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, పంచాయతీ సమితి అధ్యక్షులుగా జీవితాన్ని ప్రారంభించి శాసనసభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా వివిధ హోదాలలో సేవించినటువంటి రాష్ట్రంలో రైతాంగానికి పేద సేవించినటువంటి ప్రధానంగా జగిత్యాల జిల్లా చేతల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు వారు ఈ మధ్యలోనే జరిగిన రాజకీయ పరిణామాలకు అనుగుణంగా రాజీనామా చేయడం, మేమందరం కూడా వారు మాతో కలిసి పనిచేస్తే చాలా బాగుంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది అనేటువంటి భావన మాకు వచ్చినప్పుడు వారు ఆలోచన చేసి పెద్దలు కేసీఆర్ గారితో నిన్న కలిసి పెద్దలు కొప్పులీశ్వర్ గారు, పెద్దలు విద్యాసాగర్ రావు గారు, సోదరుడు సంజయ్ గారు, సోదరిమణి దావసం సురేష్ గారు, పార్టీ నుండి నాయకత్వం అంతా కూడా ఆహ్వానించడం, దానికి అనుగుణంగా వారు నిర్ణయం చేసి 20 ఏప్రిల్ నాడు సాయంత్రం 5 గంటలకు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించాలా. ఒకవైపున వారి చేరు సందర్భంగా, శుభ సందర్భంగా వారిని ఆహ్వానిస్తూ ఇక్కడ అందరం కలిసికట్టుగా ఉండి రాష్ట్రంలో పెద్దలు కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి చేయాలని ఏకైక లక్ష్యంతో ముందుకెళ్లాలని, బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయాలనే దాంట్లో మేమందరం కూడా పాటుపడతాం. దానికి అనుగుణంగా ఉత్తర తెలంగాణలో బీజేపీకి పెద్ద ఎత్తున అవకాశాలు రావడం, లోకసభ సభ్యులు కావడం, అదేవిధంగా కేంద్ర మంత్రి కావడం, అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎటువంటి పనులు జరగడం లేదు, ఒక పైసా కూడా రావడం లేదు. ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారు కనుక వాటన్నింటినీ ఎండగట్టడానికి పెద్దలు కేసీఆర్ గారు వచ్చినట్టయితే రాష్ట్రంలో ఉండేటువంటి కోట్లాది మంది ఎదురుస్తున్న సందర్భంలో ఇది ఒక శుభపరిణామాన్ని భావిస్తున్నాం. రాబోయే కాలంలో 28లో జరిగేటువంటి అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో పెద్దలు కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయడంలో మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ ప్రాంతంలో ఉండే అన్ని అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు గెలిచే విధంగా కూడా కార్యక్రమాన్ని గ్రూపులో వేసుకొని అది అంకురార్పణ అవుతుందని చెప్పని మనసారా భావిస్తూ ధన్యవాదాలు. అది కాదు ప్రిలిమినరీకి ముందుగానే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు కేసీఆర్ గారు ఏదైతుందో వారు జగిత్యాలో సభ నిర్వహింపచేయడానికి సుముఖత వ్యక్తం చేయటం, అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, స్థల పరిశీలనను వాళ్ళ పరిశీలించడానికి ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మిత్రులు, మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, వారితో పాటుగా దశాబ్దాల తరబడి నాకు తోడు నిలిచినటువంటి యొక్క రాజకీయ సహచరులు, మిత్రులు, చిరువభిలాషులందరూ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, రాష్ట్రంలో మారుతున్నటువంటి ఒక రాజకీయ పరిణామాలు మనం గమనిస్తూ చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం మార్పు అనేది బెటర్, ఒక మంచి కొరకు జరగాలని చెప్పి కోరుకుంటామే. ఇలా 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో అంతవరకు సుదీర్ఘంగా మరి తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడైనటువంటి ఒక కేసీఆర్ గారు చేసినట్టుగా కృషి అందరం గమనించి కూడా ఏదైతుందో మరి ఇంకా మెరుగైన పాలన కావాలి అనే ఒక భావనతోని మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించబడినప్పటికీ కూడా కేవలం ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అదనంగా ఏదైతుందో మేలు అనుకూర్చవలసింది పోయి ఏదైతుందో గత దశాబ్ద కాలంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఒక ఉద్యమ నాయకుడిగా వారు ఏదైతుందో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, దళితులు, బలహీన వర్గాలు, నిరుపేద సంక్షేమే కానీ, ఆడబిడ్డలకు సంబంధించే కానీ మరి చేపట్టే కార్యక్రమాలను కొనసాగింపులో ఏదైతుందో
నిర్లప్తత నిర్లక్ష్యంతో ఇలా ముఖ్యంగా రైతాంగం ఏదైతుందో రోడ్డు పడేట పరిస్థితి ఏర్పడని చెప్పంటున్నాం. వారు ఆనాడు ఏదైతుందో రైతాంగానికి కేవలం మద్దతు ధర కల్పనే కాదు, మద్దతు ధర కల్పనతో పాటుగా పెట్టుబడికి తోడ్పడాలనే ఒక భావనతోని దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెడితే ఇలా రైతు బంధు రైతు భరోసా అనే ఒక నెపంతో ఏ విధంగా నీరుగార్చబడుతుంది, మధ్యలో 2 పంటలు ఏదైతుందో మరి అది అమలు చేయబడలేకపోవటం, ఇప్పుడు కూడా ఈ రబ్బీకి సంబంధించిన ఖరీఫ్ వస్తుంది, మళ్ళీ కొత్త ఖరీఫ్ వస్తుంది, ఇంతవరకు ఏదేదో రబ్బీకి సంబంధించినటువంటి ఒక రైతు భరోసా కల్పించబడలేకపోవడం చెప్పంటున్నా. ఇలా రైతాంగాన్ని ఈ దేశాన్ని పట్టాడు అన్నం పెట్టేవాడు రైతు అని చెప్పంటారు. అటువంటి రైతు పురోభివృద్ధి ప్రధానంగా ఎంచుకునేది ఎత్తుందో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమా కార్యక్రమం అమలు చేసిండ్రు. ఆడబిడ్డలకు ఏది ఇస్తుందో మరి తోడ్పడే విధంగా కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని అమలు చేసిండ్రు. ఇలా పురిటి నొప్పులతో బాధపడేటువంటి ఒక తల్లికి ఏది ఇస్తుందో కేసీఆర్ కిట్ అందింపజేసిండ్రు. ఆ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు నీరు కార్చబడుతుందని చెప్పంటున్నా. ఈ 2 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తిరోగమన చర్యగా మరి రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడంతో మరి నాలాంటి వాడు ఏది ఇస్తుందో దశాబ్ద తరబడి కాంగ్రెస్ పార్టీతో పనిచేసి కూడా ఇలా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పంటున్నా. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పంటున్నా. ప్రజలకు ఇచ్చిన ఒక వాగ్దానాలు ఇవి కూడా నెరవేర్చబడలేకపోవడంతో ఏదైతుందో మరి అలాంటి ఏ మార్పు కావాలనేటువంటి ఒక భావనతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో వాళ్ళు కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ఏదైతుందో మార్పు కావాలి, ఇలా రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే ఒక నినాదం ఇలా ప్రజల నుండి వస్తుంది. ఇది ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నాను నేను. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలనే ఒక నినాదం ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నా. ఏదైనా బీఆర్ఎస్ మరి కేసీఆర్ గారు వారితో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం అంటే సుదీర్ఘ అనుబంధం చెప్పంట. ప్రజా జీవితంలో వారితో నాకు ఉన్నటువంటి ఒక సుదీర్ఘ అనుబంధం, భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ, భిన్న రాజకీయ వేదికల్లో మేము ప్రజా జీవితం కొనసాగింపబడ్డానికి ఇప్పుడు ఏదైతుందో మిత్రుడు అన్నట్టు ఏదైతున్నదో రేపు ఎవరే కానీ అధికార పార్టీలో చేరాలని చెప్పని ప్రయత్నిస్తారు. వీళ్ళు మనకు కావాల్సింది ఏదైతుందో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే ఒక పార్టీ కావాలి. ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసే ఒక రాజకీయ పార్టీ అది వాళ్ళ కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కనబడుతుందని చెప్పంటారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు వారు ఏ విధంగా నడుం బిగించి వారు ముందుకు నడిచిండో ఇలా వారి నాయకత్వంలో వారి సారథ్యంలో ఏదైతుందో ఇలా వారికి తోడుగా నిలిచి ఇలా ప్రజల పక్షం నిలబడి ప్రజా సంక్షేమం కొరకు ప్రజాహితం కొరకు ఏదైతుందో పోరాటం చేసేటువంటి ఒక మరి అవకాశం పొందడానికి కొరకు మరి కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి భావించటం నేను ఒక విధంగా నా ఈ శేష జీవితంలో అయితే నాకైతే అదృష్టంగా భావిస్తామని చెప్పండి. నేను వారితో కూడా ఇదే విషయం చెప్పడం జరిగిందని చెప్పంటున్నాం. ఏదైనా మనం మంచిగా జరుగుతుందన్న మరి ఏదో ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా కానీ మంచి కావాలని కోరుకుంటాం. నేను ఆశించిన మంచిని అక్కడ పొందలేకపోయినప్పుడు ఈ భవిష్యత్తు తెలంగాణ ప్రజానీకానికి సంక్షేమానికి ఎవరు పాటుపడతారో వారి సారథ్యంలో పనిచేయడం నా వంతు బాధ్యత భావిస్తానని చెప్పంటాడు. వారు జగిత్యాలకు వస్తున్న సందర్భంగా రేపు 20వ తారీఖు నాడు ఏదైతుంది ఇక్కడ మరి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో వారి సమయాన్ని కేటాయింపు ఇచ్చినందుకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సమావేశము ఇలా కేవలం జగిత్యాలకే పరిమితమని కాదు, యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఈ వేదికను అందరం కూడా కలిసికట్టుగా దీన్ని సఫలీకృతం చేసుకోవాలి. ఈ సభా వేదిక ఎంపిక కొరకు ఏదైతుందో మరి మిత్రులు విద్యాసాగర్ గారి యొక్క జిల్లా అధ్యక్షులు వారి సారథ్యం లోపల మిత్రులు కొప్పులీశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు మిత్రులు రమణ గారు, సంజయ్ గారు, సోదరి వసంత గారు, బాపిరెడ్డి అన్న గారు, ఉమ్మక్క గారు, ఆ అమ్మాయి కూడా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలకు సేవలు అందించింది. తప్పకుండా ఈ సభ అనేది ఏదైతుందో ఈ ప్రజా వేదిక ఇది ప్రజా ఆకాంక్షకు ఇది అద్దం పట్టే విధంగా ఉంటుందని చెప్పంటాం. ఈ వేదిక ప్రజా ఆకాంక్షకు అద్దం పట్టే విధంగా ఉంటుందని చెప్పిన ఒక భావన వ్యక్తం చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. అంశంగా ఎంచుకొని జ్యోతిబా పూలే గారే కానివ్వండి, సావిత్రిబాయి పూలే గారే కానివ్వండి చెప్పంటున్నాను. సమాజంలో నిరుపేద వర్గాల వారికి అందరికీ కూడా దళితులు, బలహీన వర్గాలు, ముఖ్యంగా ఆడబిడ్డలకు విద్య యొక్క ప్రాధాన్యత తెలియజెప్పింది సావిత్రిబాయి పూలే గారు అని చెప్పక తప్పదంటున్నాను. అట్లే సమాజంలో నిరుపేద వర్గాలు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రధాన అంశంగా ఎంచుకొని జ్యోతిబా పూలే గారు మరి ఉద్యమించటం ఇలా యావత్ దేశంలో అది ఉద్యమానికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పక తప్పదంటున్నాను. ముఖ్యంగా ఇవాళ విద్య ఆనాడు కేసీఆర్ గారు ఏదైతున్నదో నిరుపేద వర్గాలకు విద్యా సౌకర్యాలు మెరుగుపరచాలి, కల్పించాలి అనే ఒక భావనతోని గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయటం, అల్పసంఖ్యాక వర్గాలకు చెందినట్టుగా మైనార్టీ స్కూల్సే కానివ్వండి,
బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ రెసిడెన్షియల్ స్కూల్సే కానివ్వండి, ఎస్సీ రెసిడెన్షియల్, ఎస్టీ రెసిడెన్షియల్ అన్నీ కూడా చెప్పంటున్నాయి. వీళ్ళు అవన్నీ కూడా ఏదైతుందో మరింత పటిష్టపరచవలసింది పోయి, మౌలిక సదుపాయాల కల్పనలో ఏదైతుందో ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి, ఒక విధంగా నిర్లక్ష్యం చోటు చేసుకోవడంతో వాటి సొంత భవనాలు కూడా మరి ఏర్పరచుకోలేకపోయారని చెప్పంటాను. ఇదేమైనా రాబోయే కాలంలో జ్యోతిబా పూలే గారిని అట్లాగే సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని బలహీన వర్గాల సంక్షేమమే ప్రధానం, అప్పుడు ఏదైతుందో ఈ సమాజం అనేది ముందుకు పోగలుగుతుందనేటువంటి ఒక భావనతోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు చేపడుతున్నటువంటి ఒక ఉద్యమ లక్ష్యంగా అందరం కూడా కలిసికట్టుగా ముందు పోవడం జరుగుతుందని చెప్పని నేను అభిప్రాయం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ.